రాష్ట్రంలో ప్రతిపక్షాలు పెన్షన్దారులు ఇబ్బంది పడేలా కుట్రలు చేశాయని, ఇందుకు నిదర్శనం ఈ ఎన్నికల్లో వాలంటీర్లు విధులు కొనసాగించకూడదు అని అమలు చేయడం బాధాకరమని కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏఎండి ఇంతియాజ్ ఆవేదన చెందారు. ఈ మేరకు నగరంలోని కొత్తపేట ఎమ్మెల్యే అభ్యర్థి కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి ఎమ్మెల్యే అభ్యర్థి ఏఎండి ఇంతియాజ్, మాజీ ఎమ్మెల్యే ఎస్పీ మోహన్ రెడ్డిలు హాజరై మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు వివిధ నిర్వర్తించకపోవడం వల్ల పెన్షన్దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. జగనన్న సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మంచి జరుగుతుంది. ఇందువల్ల ప్రజలు ప్రతిపక్షాలను ఓడిస్తారన్న భయంతో ఎన్నికల సంఘం ద్వారా వాలంటీర్ విధులను నిలిపివేయడం జరిగిందని చెప్పారు. పెన్షన్దారుల పరిస్థితిని పరిశీలించి ఎన్నికల సంఘం వాలంటీర్ విధులకు అవకాశం కల్పించేలా పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్న ప్రతిపక్షాలకు ఎన్నికల్లో పెన్షన్దారులు రిటర్న్స్ గిఫ్ట్ ఇస్తారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎవరో ఉత్సాహం ఉండేటోళ్ళు ఆ ర్యాలీలో ఉంటారు. దాన్ని పట్టుకొని మొత్తం వాలంటరీ వ్యవస్థనే దొంగలుగా పరిగణించడము, వాళ్ళని చిత్రీకరించడం అనేది ఇది క్షమించడానికి నేరము. వాళ్ళు ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగానే సర్వీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు తీసుకుంటున్నది ఆనరోరియం 5,000 రూపాయలకు అంత సర్వీస్ ఇస్తున్నారంటే నిజంగా వాళ్ళకు పాదాభివందనం చేయాలి. అటువంటి సర్వీస్ చేసే వాళ్ళను ఈరోజు మీరు దొంగలుగానో లేకుంటే వాళ్ళని ఏదో వన్ సైడ్ చిత్రీకరించడం అనేది మంచి పద్ధతి కాదు. దీనికి తగిన మూల్యము రేపు ఎలక్షన్లలో మీరు తీసుకుంటారు. తగిన రివెంజ్ కూడా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తగిన రివెంజ్ కూడా తీసుకుంటారు. మనకు మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ మనకు ప్రజలందరికీ సంక్షేమము, అభివృద్ధి అనేది ఆయన మనకు అమలు చేస్తున్నారు. దాన్ని ఏది చెప్తే అది అమలు చేస్తున్నారు. అదేవిధంగా రేపు రానున్న కాలంలో కూడా అన్ని సంక్షేమ పథకాలు ఆయన వస్తేనే అమలు అవుతాయని చెప్పేసి ఈరోజు అందరికీ తెలిసిపోయింది. సో ఈ ప్రతిపక్షాలన్నీ ఈ సంక్షేమ పథకాలకు వ్యతిరేకము, పేదవాళ్ళకు వ్యతిరేకము అనేది క్లియర్గా అర్థమవుతా ఉంది. ఈరోజు ఇంతమంది 26 లక్షల మందికి ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అలాగే ఈరోజు మనకు క్రైస్తవ సోదరులకు ఇవాళ పవిత్రమైన ఈస్టర్ రోజు, అలాగే ముస్లిం సోదరులకు మనకు పవిత్రమైన రంజాన్ మాసం, అలాగే మనకు హిందూ సోదరులకు చూసుకుంటే ఈరోజు ఆదివారము, షష్ఠి కలిసి వచ్చాయి. చాలామంది మిత్రులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకు ఆయన్ని తలుచుకుంటూ ఉంటారు. ఈరోజు అందరికి కూడా నేను కోరుకునేది ఒకటే, మీరు అందరూ కూడా మీ ప్రార్థనా మందిరాల్లో ఈరోజు ప్రత్యేకంగా పూజలు చేయండి. ఎవరైతే పేదల కోసం నిలబడతారో, ఎవరైతే ప్రజా సంక్షేమం కోసం నిలబడతారో, ఎవరైతే మాట తప్పకుండా మనకు ప్రజల సంక్షేమాన్ని మనకు ముందుకు తీసుకెళ్తారో అటువంటి నాయకుడిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనకు ఎన్నుకోమని, అందరినీ ఆయన్ని గెలిపించమని మీరు అందరూ ప్రార్థనలు చేయండి అని చెప్పేసి నేను అందరినీ కోరుకుంటున్నాను. అలాగే ఎవరైతే మనకు ఈ ప్రతిపక్షాలందరూ కూడా ఈ ప్రజా సంక్షేమానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయో అలాంటి శక్తులన్నీ ఓడించమని ప్రార్థించమని నేను అడుగుతున్నాను.